కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనాలోచిత విధానాల వల్ల దేశ ఆర్థిక రంగం పూర్తిగా అతలాకుతలమవుతున్న పరిస్థితి. జీడీపీ అనేది ఏ దేశానికైనా ఒక అభివృద్ధికి కొలమానంగా భావిస్తుంటారు. అటువంటి జీడీపీ వృద్ధి రేటులో ఘోరాతిఘోరంగా క్షీణత నమోదు చేసినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఈ రకంగా ఆర్థికంగా ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా ఉంది? కేంద్రం ఎటువంటి ఒక అనాలోచిత విధానాన్ని అనుసరిస్తుంది? ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంకా మరింత ప్రమాదకరంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా మారే ఆందోళనకర పరిస్థితి ఉందో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్లో ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు పాపారావు గారు. నమస్తే. నమస్తే అండి. పాపారావు గారు, ఎందుకు మోడీ సర్కారు పాలనలో అభివృద్ధి మొత్తం ఒక ప్రచార ఆర్భాటంగానే ఎందుకు మిగులుతోంది? కేవలం మాటలు ఒక రకంగా ఉంటున్నాయి, ఇటువంటి నివేదికలు చెప్పే వాస్తవాలు మరొక రకంగా ఉంటున్నాయి. ఎందుకు ఆర్థిక రంగం అతలాకుతలం కావడానికి ఎటువంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి? అంటే ఈ మొత్తం చర్చ నేపథ్యం IMF మొన్న ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ 2025 డిసెంబర్ నాటికి, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి, అంటే ఇంకో 6 నెలల తర్వాత భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతోంది జపాన్ని దాటి అని చెప్పారు. 6 నెలల తర్వాత జరగబోయేది ఏది? ఫైనాన్షియల్ ఇయర్ 24-25 డేటా ఇంకా రాకముందే, ఇప్పుడు వచ్చిందో ఇవాళ కానీ నిన్న కానీ రాకముందే వాళ్ళు పాత డేటా ఇంకా పూర్తిగా దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ముందు ఏమవుతుందని. ఫైనాన్షియల్ ఇయర్ 2025 డిసెంబర్ నాటికి ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. అంటే భారతదేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచార ఆర్భాట కార్యక్రమంలో IMF కూడా భాగస్వామ్యం అవుతుంది. వీళ్ళందరికీ ఒక ఉమ్మడి ప్రయోజనం ఉంది భారతదేశ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రాపప్ చేయటంలో. ఆ ప్రయోజనం ఏంటంటే, భారత ప్రభుత్వం ఈరోజు సంస్కరణల పేరిట సామాన్య జనానికి వ్యతిరేకమైనటువంటి, సామాన్య జన సంక్షేమానికి వ్యతిరేకమైనటువంటి విధానాలని ముమ్మరంగా అనుసరిస్తా కార్పొరేట్లు ధనవంతులకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తుంది. కాబట్టి వీళ్ళంతా కలిసి గవర్నమెంట్ తాలూకు వెన్నుదన్నుగా నిలబడి ప్రాపప్ చేస్తా ఈ డేటా ప్రచారం చేస్తున్నారు. కానీ నిజాలు, వాస్తవంలో గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు ఏంటి? ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా భారతదేశం ఆవిర్భవించడం గురించి ఇంట్లో ఈగల మోత, బయట పలకీల మోత సెలబ్రేషన్ చేసుకోమంటున్నారు. నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చాలా అగమ్యగోచరంగా, అన్యాయంగా ప్రజల జీవితాలు చాలా సమస్యల్లో ఉన్నాయి. దీనికి అనేక డేటా చెప్పుకోవచ్చు. దానికి ముందుగా ఈ 4వ స్థానం గురించి ఒక చర్చ. 4వ స్థానం ప్రపంచంలో సాధించామంటే ఎవరితో పోలిస్తే సాధించాం? జపాన్ని దాటి 4వ స్థానంలోకి వచ్చాం. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత ఇప్పుడు 4వ స్థానంలో మనం రాబోతున్నాం అని చెప్తున్నారు. వస్తే గిస్తే జపాన్ జనాభా ఎంత, మన జనాభా ఎంత? మన జనాభా 140 కోట్ల పైన, 145 కోట్ల దాకా పైన ఉండొచ్చు కూడా. జపాన్ జనాభా మనలో 13 రెట్లు, ఇంకా చాలా తక్కువ జపాన్ మొత్తం పోలిస్తే. జపాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే తలసరి ఆదాయం, ఏదైతే ప్రజల సంక్షేమానికి, ప్రజలు ఎంత బాగున్నారో, వాళ్ళ స్థితిగతులు ఎంత బాగున్నాయో చెప్పేది జీడిపి కాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో జపాన్ కంటే 13 రెట్లు వెనకబడి ఉంది భారతదేశం. జపాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13 రెట్లు ఎక్కువ మనకంటే. చైనాది సుమారుగా మనకంటే 5-6 రెట్ల పైన ఎక్కువ. అమెరికాది అంతే, ఎన్నో రెట్లు ఎక్కువ. మరి $85,000 దాకా ఉంది అమెరికా పర్ క్యాపిటల్ ఇన్కమ్. కానీ ఓవరాల్ గా భారతదేశం అంటే ఇదేంటంటే 145 కోట్ల మంది కలిసి సాధించిన ఉత్పత్తిని కేవలం జపాన్లోనే ఆ కొద్దిపాటి జనాభా సాధిస్తుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ అయ్యాం కాబట్టి. ఎందుకంటే మనం ఇప్పుడు డిసెంబర్ నాటికి $4.18 ట్రిలియన్, 4.18 ఏదో లక్షల కోట్ల డాలర్లకు ఎకానమీ చేరుతుందని నామినల్ జీడిపి ప్రకారం అంచనా. కాబట్టి ఏంటంటే వీళ్ళు అనేది ఏంటంటే జపాన్ స్థాయికి చేరుకున్నాం, కొంచెం ఒక ఇంచు పైకి వచ్చాం కాబట్టి 4వ స్థానానికి వచ్చాం. మరి జపాన్ జనాభా ఎంత? మనకంటే ఎన్నో రెట్లు తక్కువ జనాభా, చిన్న దేశం. 145 కోట్ల మంది జనాభా ఉత్పత్తి చేస్తున్న సంపదకు సమానంగా చిన్న దేశం ఉత్పత్తి చేస్తుంటే మనం ఎంత వెనకబడి ఉన్నామని సిగ్గుపడాల్సింది పోయి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఏదో సాధించేవాళ్ళకి. కాబట్టి దురదృష్టకరం. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు చూడండి ఎన్నున్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇలా తక్కువ ఉంటమే కాదు, అసలు ఈ డేటాయే రిలయబుల్ కాదు. జపాన్ని దాటామని చెప్తున్న డేటాయే రిలయబుల్ కాదు. చాలా ఉన్నాయి దానిలో ఫ్యాక్టర్స్. అంటే పాపారావు గారు, నిజంగా విజయాలు సాధించినప్పుడు దాన్ని చెప్పొచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. కానీ వాస్తవాలు ఒకలాగా ఉంటే మరి ఈ రకంగా ఎందుకు చెప్తున్నారు? అంటే దేశ ప్రజలు దీన్ని గమనించరు, ఏదో ఈ ప్రచారంలో ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది, దాన్ని నమ్మేస్తారు అన్నటువంటి ఒక
ఉద్దేశం కనపడుతుందా కేంద్రానికి ఇట్లా ప్రచారం చేసేటువంటి వెనుక అంటే ఏముంది, ఏం వ్యూహం ఒకటి ఉంది? ఒకటి ఇలా డేటా ప్రచారం చేయటం వెనక జనరల్ గా ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు, ఎవరి వంటిళ్ళు వాళ్ళకి తెలుసు, ఎవరి వంటింట్లో ఏం జరుగుతుందో, ఆ పరిస్థితి ఎలా ఉందో, జీవితం సాఫీగా నడుస్తుందో లేదో ఎవరికి వాళ్ళకి తెలుసు. కానీ ఓవరాల్ గా దేశంలో చాలా మంది నాలాంటి వాళ్ళు ఉన్నారన్నప్పుడు వాళ్ళందరి మధ్య వచ్చే సాలిడారిటీ, లేకపోతే వాళ్ళందరి మధ్య వచ్చే ఒక యూనిటీ, ఒక ఐక్య బంధం, అది ప్రమాదకరమైంది ప్రభుత్వాలకి. ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తారు కనుక అందరూ కలిసి ఉమ్మడిగా ఒక ఇది వస్తుంది. అలాంటి వాళ్ళని చాలా మంది ఉన్నారు. అందుకే కులగణన విషయంలో, జనగణన విషయంలో, జలగణనలో కులగణన విషయంలో ఇన్నాళ్లు తచ్చాడారు, వెనక ముందు ఆడింది కేంద్రం. ఎందుకు? బీసీ జనాభా ఎంత ఉందో తెలిస్తే ఇప్పుడేదో ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇక వాళ్ళకి తప్పక గ్రౌండ్ లెవెల్లో చాలా రియాక్షన్ వస్తుందనే దాని మీద ఒప్పుకున్నారు. అది ఎక్కడా తీసుకెళ్తారు, నిజంగా దాన్ని పూర్తి చేస్తారా, ఏ స్థాయిలో పూర్తి చేస్తారు అనేది ఇప్పుడే చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు చేయడానికి వాళ్ళ మనసు ఒప్పుకోవచ్చు. కానీ జనగణనలో కులగణన చేస్తే బీసీలు ఎంతమంది ఉన్నారో, ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వాళ్ళలో తెలియకుండానే దేశ జనాభాలో మేము అత్యధికులం, జనాభాలో మా స్థానం ఇది, ఇంత పెద్ద స్థానం మాకు వాటా ఉంది జనాభాలో, కానీ రాజకీయ అధికారంలో వాటా ఏది, ఆర్థిక హక్కుల్లో మా వాటా ఏది, ఆర్థిక సంపదలో మా వాటా ఏదనే ప్రశ్నలు ఆటోమేటిక్ గా వాళ్ళలో ఒక ఇచ్చేస్తాయి ఆలోచన. అందరికీ తెలిసిందే, ఎవరి బాధలు వాళ్ళకి తెలుసు. కానీ ఉమ్మడి బాధలు ఉన్నాయనేది ఉమ్మడి ప్రశ్నించటాన్ని, ఉమ్మడి ఎదురు తిరగటాన్ని చేస్తాయి. కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి విష ప్రచారం చేసి మేము ఇంత బాగున్నాం, దేశం ఎంత బాగుందంటే ఎవరికి వాడు ఏమనుకోవాలి, బాగలేని వాడు పరిస్థితే బాగాలేదు కావాలా, దేశం అంతా బాగుంది కావాలా అనుకోవాలి. అవును, అట్లా విడిపోయి ఉండాలి జనాల మధ్య. కష్టాలలో ఉమ్మడితనం రాకూడదు, బాధల్లో ఉమ్మడితనం రాకూడదు, ఆలోచనలో ఐక్యత రాకుండా ఉండాలంటే వాస్తవ పరిస్థితి బాగుందేమో నిజానికి అంటే మేమే లేమేమో అనేటువంటి భావన జనానికి కలిగించేటువంటి ప్రయత్నం అని చెప్తున్నారు మీరు. అంతే మరి. ఇప్పుడు మనం చాలా బాగున్నాం అంటే ఏంది ఇలా చెబుతున్నారు, మరి నేనేం బాగాలేదు అంటే మిగతాదంతా బాగుందేమో, నాకేం తెలుసు, నేనే పొరపాటు చేతగానే ఉండేమో, నాకే సమస్యలు ఉన్నాయేమో. ఇది జనరల్ గా, ఎందుకంటే దేశంలో జనాలంతా తిరిగి ఒకళ్ళనొకళ్ళు ఇంటర్వ్యూలు చేసుకోరు కదా, వాళ్ళ వరకే వాళ్ళు చూసుకోగలరు. ఇట్లాంటి ఉమ్మడి డేటా అనేది ఒక ఉమ్మడి ప్రశ్నించడాన్ని, ఉమ్మడి ఎదురు తిరగటాన్ని తెస్తుంది. కాబట్టి ఇట్లాంటివి ఏంటంటే ఒక ఫేక్ ప్రాస్పరిటీని, ఫేక్ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీని తెచ్చిపెట్టే ఆలోచన తప్పితే దీనిలో ఇంకోటి లేదు. అందుకే ఎప్పుడైతే ప్రభుత్వం తాలూకు డొల్లతనం మరింతగా దాని ముఖం మీద కనపడుతుంటుందో అట్లాంటప్పుడు ఈ ప్రచారం ఎక్కువ అవసరం. ఈ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కేవలం ప్రచారం మీద ఆధారపడి ముందుకు సాగటం వెనక కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో దాని విధానాలు చేస్తున్నటువంటి డ్యామేజ్ ఈ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. కే-షేప్డ్ గ్రోత్, ఆర్థిక రంగంలో అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయనేది ప్రతి నివేదిక చెబుతుంది. భారతదేశంలో కార్మిక వర్గం వేతనాలు, ఈరోజు ఉద్యోగస్తులు కార్మికుల వేతనాలు గత అనేక సంవత్సరాలుగా పెరగటం లేదు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే మైనస్లో కూడా ఉంటున్నాయి చాలాసార్లు. అంటే వేతనాలు పడిపోతున్నాయి, కొనుగోలు శక్తి పడిపోతుంది. ఈ మధ్య వచ్చినటువంటి డేటా ప్రకారం దుస్తులు, ఇంకోటి చెప్పులు, వాటి కొనుగోళ్లు పడిపోతున్నాయి దేశంలో. తిండి కూడా తింటున్నారనే తిండి కూడా డేటా పడిపోతుంది. మీరు ఈ మధ్య వచ్చిన ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం, ధరలు పెరిగిపోయినాయి ఆహార పదార్థాలు. కానీ ఈ మధ్య ర్యాపిడ్ గా పడిపోతుంది ఫుడ్ ఇన్ఫ్లేషన్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా రికార్డు స్థాయిలో పతనం అవుతుంది, తగ్గుతుంది. తగ్గడం సంతోషించేది కాదు. దానిలో వాస్తవానికి ఎందుకు తగ్గుతుందంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. జనాలు ఒప్పటి తింటే ఒప్పటి తినని స్థితి ఉండటం వల్లే ఆహార ద్రవ్యోల్బణం పడిపోయే పరిస్థితి. జనాలకు ఆహార కొనుగోలు చేసే శక్తి లేక దేశంలో ఈరోజు తిరోగమనంలో ఉన్నాం. దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు దిగజారుతున్నాయి. ఈ వాస్తవాన్ని కప్పిపెట్టడానికి మాయతెర మన మీద గంభీర జీడిపి 4వ స్థానంలోకి చేరుకున్నామని, దేశభక్తి చూసి పులకరించి కొట్టి మీరు బాగున్నామని ఒక భ్రమలో బతకండి, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇది అని చెప్పి చెబుతున్నారు. రైట్. పాపరావు అంటే వృద్ధి రేటు క్షీణత అనేది ఎందుకు నమోదవుతుంది? జనరల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా దాన్ని ఆర్థికాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసిన డేటా ప్రకారం కరోనా సమయంలో మొత్తం ఆర్థికంగా మొత్తం ప్రపంచం అంతా స్తంభించింది. కాబట్టి అప్పుడు ఏదైతే ఎంత స్థాయిలో ఉందో ఇప్పుడు అన్నీ బాగున్నా కూడా మళ్ళీ అదే స్థాయిలో రిఫ్లెక్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే దేనికి అన్ని వనరులు ఉండి అన్నీ చేయాల్సినటువంటి మార్గాలు అవన్నీ కూడా ఉండి కూడా ఎందుకు మరి వైఫల్యం?
మంచి ప్రశ్న అడిగారండి. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఏం చేయాలి? బాగోపోవటానికి పరిస్థితులే కారణమా, మన విధానాలు కారణమా? కరోనా టైం కంటే దిగజారు ఎందుకు పోతున్నాం అంటే ఈరోజు ఖచ్చితంగా ఈ దేశంలోని ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే దీనికి కీలకమైన కారణం, ప్రధానమైన కారణం, గుండెకాయ అయ్యే కారణాలు. ఆ కారణం వల్లనే ఈరోజు దేశంలో సమస్యలు పెరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏంటి? సప్లై సైడ్ ఎకనామిక్స్ అనే దాన్ని అనుసరిస్తుంది. ఏదైతే రొనాల్డ్ రీగన్ కాలంలో అమెరికాలో వచ్చిందో, మార్గరెట్ థాచర్ బ్రిటన్లో తెచ్చారో, ఆ సప్లై సైడ్ ఎకనామిక్స్ ని ఇక్కడ భారతదేశంలో మోడీ గారు ప్రపంచ బ్యాంకు షరతుల మేరకు భారీగా అమలు జరుపుతున్నారు. దీని సారాంశం ఏంటంటే, సప్లై సైడ్ ఎకనామిక్స్ అంటే రెండు రకాల ఎకనామిక్స్ ఉన్నాయి. సప్లై సైడ్ ఎకనామిక్స్, డిమాండ్ మేనేజ్మెంట్. డిమాండ్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే, డిమాండ్ మేనేజ్మెంట్ అంటే ఎక్కువ మంది జనం చేతిలో, జనసామాన్యం చేతిలో, ఉద్యోగస్తులు, కార్మికుల చేతిలో డబ్బులు ఉంటే, వాళ్ళు బాగుంటే ఆటోమేటిక్ గా వ్యవస్థ బాగుంటుంది. అంటే వాళ్ళ చేతిలో డబ్బులు ఉండటం అంటే డిమాండ్ ఉంటాం మార్కెట్లో, ఆటోమేటిక్ గా కార్పొరేట్లకు కూడా అమ్మకాలు బాగుంటాయి, కార్పొరేట్లకు లాభాలు ఉంటాయి, జనాలు సంతోషంగా ఉంటారు, వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఇది ఎకనామిక్స్, డిమాండ్ మేనేజ్మెంట్. డిమాండ్ క్రియేట్ చేయండి అనేది డిమాండ్ మేనేజ్మెంట్. జనాల చేతిలో డబ్బులు ఉండాలి, వాళ్ళకు ఉపాధి కల్పన జరగాలి, వాళ్ళ సంక్షేమం చూడండి, వాళ్ళు బాగుంటే అన్ని బాగుంటాయి అనేది డిమాండ్ మేనేజ్మెంట్. ఈ సప్లై సైడ్ ఎకనామిక్స్ 1979 చివరిలో, 80లో మొదట్లో ప్రపంచంలో వచ్చింది. అంత ముందంతా డిమాండ్ మేనేజ్మెంట్, సంక్షేమ రాజ్యాలు ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లో కూడా సంక్షేమ రాజ్యాలు ఉన్నాయి. ప్రజల సంక్షేమం చూస్తేనే వ్యవస్థ బాగుంటుంది అనేది. డిమాండ్ మేనేజ్మెంట్ ఎందుకైనా రానియండి, దాని జోలికి పోను. సప్లై సైడ్ ఎకనామిక్స్ ఎందుకైనా రానియండి, దాని జోలికి పోను. కానీ సప్లై సైడ్ ఎకనామిక్స్ రొనాల్డ్ రీగన్, మార్గరెట్ థాచర్లతో వచ్చింది. ఈ విధానం ఏం చెబుతుందంటే, జనానికి ఇవ్వకండి, జనసామాన్యానికి ఇస్తే, ఇక్కడ మన మోడీ గారు చెప్పినట్టు, మన చంద్రబాబు గారి విధానం అయినట్టు, ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టు, జనసామాన్యానికి ఇస్తే వాళ్ళు సోమరిపోతులు అవుతారు. ఈ సంక్షేమం భారం ప్రభుత్వాలకి, జనానికి ఏవి ఇవ్వద్దు, ఫ్రీ లంచ్ వద్దు, దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ అని చెబుతారు. వాళ్ళకి జనాల కనుక సంక్షేమం చూసి, వాళ్ళ బాగోగులు చూసి, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు సోమరిపోతులు అవుతారు, పనిచేయరు అనే సిద్ధాంతం గత 30 ఏళ్లుగా ఈ దేశంలో అమలు జరుగుతున్న సిద్ధాంతం. మరి ఎవరికి ఇవ్వాలని చెబుతుంది ఈ సిద్ధాంతం? సప్లై సైడ్ మేనేజ్మెంట్. ధనవంతులకు ఇవ్వు, కార్పొరేట్లకు ఇవ్వు, వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళు పెట్టుబడి పెడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, సామాన్య జనానికి, అప్పుడు వ్యవస్థ బాగుంటుందని చెబుతుంది. అంటే పైవాడికి ఇస్తేనేమో వాడు పెట్టుబడి పెట్టి వ్యవస్థను ఉత్తరిస్తాడు, కింద వాడికి ఇస్తే సోమరిపోతూ అవుతాడు. ఇట్లా తలకిందులు చేశారు. ఆ తల్లకిందుల సిద్ధాంతం తాలూకు అమలు గత 10 సంవత్సరాలుగా ముమ్మరంగా జరుగుతుంది. అంత ముందు కూడా జరిగింది, 30 ఏళ్లుగా సంస్కరణల కాలంలో ముమ్మరంగా జరుగుతుంది. ఈ కారణం చేతనే కేసీఆర్ గారి మీద వీళ్ళందరికీ విపరీతమైన ద్వేషం. ఎందుకంటే ఈయన పైవాళ్ళకి ఇవ్వమనే దాన్ని నమ్మటల్లా, జనసామాన్యానికి ఇవ్వటాన్ని, ఒక రైతాంగానికి ఇవ్వటాన్ని, మహిళలకు ఇవ్వటాన్ని, యువజనుల బాగుని కోరి వాళ్ళ కోసం సంపద ఖర్చు పెట్టాలని నమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళందరి ఉమ్మడి ద్వేషం కేసీఆర్ గారి మీద ఏంటంటే ఇదే, జనానికి ఇవ్వాలంటున్నాడు, కాదు ధనవంతులకు ఇవ్వండి, కార్పొరేట్లకు ఇవ్వండి అని నమ్ముకున్నటువంటి బీజేపీకి, కేసీఆర్ గారికి మధ్య పచ్చగడ్డేస్తే మండుద్ది. ఇదే కారణం, సింపుల్ రీజన్ ఇదే. ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కూడా, సంస్కరణలు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా ఈ సిద్ధాంతాన్ని కొంతవరకైనా నమ్ముకుంది. దానికి కూడా ఏంటంటే ప్రధానంగా అనివార్యంగా నమ్మకం ఉన్నా లేకపోయినా అది ఆ ట్రాక్ లో ఇరుకొని ఉంది. సరే, ఓవరాల్ గా ఏంటంటే ఈరోజు కార్పొరేట్ అనుకూల విధానాలను ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. దానికోసమే కార్పొరేట్ ట్యాక్స్ రాయితీ ఇచ్చింది. కార్పొరేట్ ట్యాక్స్ 10% తగ్గించేసింది ఒకేసారి 2019. కానీ ఆ భారం అంతా జనం పైన పడుతుంది. సామాన్య జనం, మధ్యతరగతి వర్గాలన్నీ కూడా చాలా, అంటే జీవనం గడవడం కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఈ పరిణామాలు వస్తాయి అని అంచనా ఉండదా కేంద్రం దగ్గర? అంటే కూర్చున్న కొమ్మని నరుకున్న విధానాలు ఈ అంచనా ఉండదా అంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ ధనవంతుల అనుకూల లాభాపేక్ష కళ్ళు కప్పేస్తుంది. డబ్బు ధనవంతుల్ని మరింత ధనవంతులు చేయాలనే తాపత్రయం, ధనవంతులు మరింత ధనవంతులు కావాలనే, ఎందుకు ఫార్చ్యూన్ 500 లిస్ట్ వేస్తారు. ఫస్ట్ వాడేవాడు, సెకండ్ వాడేవాడు, 500 మంది లిస్టు ధనవంతులు, ప్రపంచ ధనవంతులు. ఆ జాబితాలోకి ఎక్కడానికి ప్రపంచ ధనవంతులు వెర్రెత్తినట్టు పోటీ పడే పరిస్థితి. ఈ ధనవంతుల కళ్ళు మూసుకుపోయి ధనవంతుల అనుకూల ప్రభుత్వాలకి ఒళ్ళు తెలియటల్లా. ఈ కారణం చేతనే వీళ్ళు ధనవంతుల్ని మరింత ధనవంతులు చేసి ఈ దేశంలో కూడా ఇద్దరు పెట్టుబడిదారుల్ని, కీలకంగా అదాని అంబానీని పెంచి పోషించే రాజకీయం నడుస్తుంది. ధనవంతులకు అనుకూల విధానాలే నడుస్తున్నాయి. అన్ని విధానాలు అయ్యి మీరు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని తెచ్చారు. ఉత్పత్తి పెంచండి, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారంటారు. ఉత్పత్తి ఎవరు పెంచుతారు? ఎందుకు పెంచుతారు? ఉత్పత్తి ఎంత పెరిగింది? ఒక స్మార్ట్ ఫోన్ లో తప్పితే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫెయిల్యూర్. మేక్ ఇన్ ఇండియా అని తెచ్చారు. మేక్ ఇన్ ఇండియా అని తెచ్చి ఉత్పత్తి పెంచండి, పరిశ్రమలు పెట్టండి అంటారు.
పరిశ్రమలు పెట్టాలన్నా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ల కోసం ఉత్పత్తి చేయాలన్నా ఎప్పుడు చేస్తారు? మార్కెట్లో డిమాండ్ ఉంటే, జనాల కొనుగోలు శక్తి ఉండి వాళ్ళు కొంటంటే సరుకులు బాగా అమ్ముడుపోతుంటే ఇంకా కొంతమంది వచ్చి అదనంగా ఉత్పత్తి చేస్తారు. అవును. జనాల కొనుగోలు శక్తి కుదేలైపోతుంటే జనాలకిచ్చే రాయితీల్ని సబ్సిడీల్ని ప్రభుత్వాలు ఉపసంహరించుకొని జనాల మీద మరింత పన్నుల భారం మోపుతుంటే జిఎస్టీ ఎంత పెరుగుతుందండి? ఆదాయం ఇప్పుడు దా పెంచుకుంటూ వచ్చారు విపరీతంగా పరోక్ష పన్ను నుంచి గుంజుతున్నారు జల నుంచి. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పెరిగింది? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత గుంజుతున్నారు? కార్పొరేట్ ట్యాక్స్ ఏమో తగ్గిపోతుంది. కార్పొరేట్ ట్యాక్స్ మొత్తం వసూలు చేస్తే తగ్గుతుంది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. అలాగే జిఎస్టీ ఆదాయం పెరిగింది. ఈ రకంగా ప్రజల్ని పిండుతుంటే, మధ్యతరగతిని పిండుతుంటే, రెండో పక్కన కార్పొరేట్లకు మరింత రాయితీలు ఇచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టమంటే వాళ్ళు పెట్టటల్లా. ఈ దేశంలో ఈ రోజు కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత ఉంది? కెపాసిటీ యూటిలైజేషన్ అంటే ఏం లేదు. ఒక పరిశ్రమలో 100 సరుకులు ఉత్పత్తి చేసే శక్తి ఆ పరిశ్రమకు ఉంటే, మార్కెట్ లో డిమాండ్ ఉంటే కనుక 100 ఉత్పత్తి చేస్తుంది. ఇంకా కావాలంటే 110 కూడా ఎట్లయినా ఓవర్ టైం చేసి 110 ఉత్పత్తి చేసి అమ్ముకుంటుంది. కానీ మార్కెట్ లో డిమాండ్ లేకపోవడం వల్ల ఇప్పుడు 100 ఉత్పత్తి చేయగల పరిశ్రమ 70% ఉత్పత్తిలో ఉంది. అన్ని సరుకులే ఉత్పత్తి చేస్తుంది. 25 మేరకు కెపాసిటీని అది వాడటల్లా. ఎందుకంటే మార్కెట్ లో కొనుగోలు శక్తి లేదు ప్రజల దగ్గర. అందుకని 100 సరుకులు ఉత్పత్తి చేయగలిగిన ఒక కర్మాగారం కూడా 75 ఉత్పత్తి చేసి ఆగుతుంది అంతటితో. దీంతో ఆ 25 ఉత్పత్తి మేరకు నిరుద్యోగం కూడా పెరుగుతుంది ఉత్పత్తి జరక్క. అంటే ఆల్రెడీ కెపాసిటీ వాడుకోవట్ల ఇండస్ట్రీ జనాల దగ్గర కొనుగోలు శక్తి లేక. మరి అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళకి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని పెట్టి రకరకాలైన రాయితీలు ఇచ్చి ఇన్ని చేసి రైట్ ఆఫ్లు చేసి బ్యాంక్ లోన్లు ఏం సాధిస్తారు? ఎట్లా పెడతారు పెట్టుబడి? వాళ్ళు జనాల కొనుగోలు శక్తి లేకపోతే పెట్టుబడి ఎట్లా పెడతారు? బండి ముందా గుర్రం ముందా? గుర్రం బండి ముందు ఉంటే పోద్ది ముందుకి. డిమాండ్ అనేది గనక బండి ముందు, సప్లై అనేది బండి, డిమాండ్ అనేది గుర్రం ముందు ఉండాలి, వెనక కాదు. అంటే పవర్ డిమాండ్ క్రియేట్ చేయగలగాల. డిమాండ్ క్రియేట్ చేయగలిగితే అంటే ఒక సప్లై పెరగడం కావచ్చు, ఆ రకంగా మార్కెట్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతా. డిమాండ్ కనుక క్రియేట్ చేస్తే మీకు కేసీఆర్ గారు తెలంగాణ మళ్ళీ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు మనం చూస్తుంది నిత్యం. నాకు ఆ మధ్యకాలంలో నేను ఇక్కడ ఈ మధ్య కూడా కోట్ చేశారు మన వినోద్ కుమార్ గారు, పోయిన వినోద్ కుమార్ గారు. ఒక రౌండ్ టేబుల్లో, నేను కూడా ఉన్న రౌండ్ టేబుల్లో ఆయన చెప్పిన ఉదాహరణ, కోవిడ్ వచ్చినప్పుడు ఒక తీవ్ర సంక్షోభ వాతావరణం నెలకొంది. ఎందుకంటే లాక్డౌన్లు అసలు ఏమాత్రం ట్యాక్స్ ఆదాయం లేదు, ఏ వ్యాపారం నడవట్లేదు కదా, అది ప్రభుత్వాలు పరగొట్టి నడవాల. ఆ టైంలో కోవిడ్ లిఫ్ట్ చేసే టైంలో అనుకుంటా ఆయన చెప్పింది నా కోవిడ్ వినోద్ కుమార్ గారు రౌండ్ టేబుల్లో కేసీఆర్ గారు అడిగారంటే ఒక సమావేశంలో ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలనే దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎట్లా దీన్ని కిక్ స్టార్ట్ చేయాలి, ఎకానమీని మనం కిక్ స్టార్ట్ చేయడానికి ఏం చేయాలనే దగ్గర ఆయన అడిగి దాని గురించి తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు ఇమీడియట్ గా మీరు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలి, అప్పుడే ధాన్యం వస్తుంది మార్కెట్లో కట్ట, ధాన్యం కొనుగోలు చేయండి అన్నారు. దానికి 8,000 కోట్లు ఖర్చు అవుతాయి ఆ రోజు వినోద్ కుమార్ గారు చెప్పిన లెక్క. ఈ డబ్బులు ఇవ్వండి, మన దగ్గర కోవిడ్ లో అసలు ఆదాయమే లేదు మనకంటే, అప్పు చేసైనా వెంటనే కొనండి, రైతుల ధాన్యం కొనండి అని చెప్పారు. దాంతో ఏమైంది మీకు తెలంగాణలో ఆ క్షణాలు ఆ ఇన్సిడెంట్ లో ధాన్యం కొనుగోలు చేసి రైతుల చేతిలో డబ్బులు వెళ్ళేది. రైతులకు అవకాశం ఖర్చు పెట్టుకోవడానికి, వాళ్ళకి జీవనం నడవడానికి చేతిలో డబ్బులు వచ్చినాయి. వాళ్ళు ఖర్చు పెట్టడం మొదలు పెట్టారు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో. ఆ డబ్బు మొత్తం రకరకాల రూపాల్లో నగర ప్రాంతాలకు కూడా వస్తుంది ఆటోమేటిక్ గా. వాళ్ళు ఖర్చు పెడితే ఏంటి, ఒట్టి తిండికే కాదు కదా, తిండి అంటే వాళ్ళకే ఉండొచ్చు, పోస్తే వాళ్ళ పంట వాళ్ళకే ఉండొచ్చు, లేకపోతే కొన్ని కొనుక్కుంటారు మార్కెట్ లో. కానీ దాంతో పాటు షాంపూ ప్యాకెట్ల దగ్గర నుంచి, బిస్కెట్ల ప్యాకెట్ల దగ్గర నుంచి, పాల ప్యాకెట్ల దగ్గర పాలు వాళ్ళకే లేకపోతే, వాళ్ళకి పాలు లేకపోతే వాళ్ళు పాల ప్యాకెట్ల దగ్గర నుంచి రకరకాల రూపాల్లో నగర ప్రాంత పరిశ్రమల నుంచి వచ్చి అనేక సరుకులు కొనుక్కుంటారు కదా, ట్రాక్టర్లు కూడా కొంటారు కదా, బైకులు కొంటారు కదా, ఎన్ని నగర ప్రాంతాల నుంచి వస్తాయి కదా. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు నగర ప్రాంతాల్లో కూడా ఆటోమేటిక్ గా ఫ్లో అవుతుంది. అంటే ఆ రోజు కేసీఆర్ గారు గ్రామీణ రైతాంగం నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యం తాలూకు 8,000 కోట్ల రూపాయలు ఆటోమేటిక్ గా మొత్తం తెలంగాణ ఎకానమీకి ఒక ఊపు, డైనమిక్ ఇదిని పుష్ ఇచ్చింది. అందుకే తర్వాత సంవత్సరంలో 2021 అనుకుంటా సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చినా కొంత కోలుకున్నాం. అప్పటికే ఆరోగ్యపరంగా కోవిడ్ పరంగా తేరుకున్నాం. అప్పుడు తెలంగాణలో జీడిపి రికార్డు స్థాయిలో పెరిగింది. ఎందుకంటే ఈ పుష్ ఇచ్చారు కేసీఆర్ గారు. సింపుల్ లాజిక్ ఇది, డిమాండ్ మేనేజ్మెంట్ ఇదే. 1,000 కోట్ల మంది గ్రామీణ రైతాంగం చేతిలో డబ్బు పెట్టడం ద్వారా కేసీఆర్ గారు తెలంగాణ నగర ప్రాంతాలకు కూడా మొత్తం డిమాండ్ కల్పన చేయగలిగారు ఆ రోజు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కర్లా. ఇక మోడీ సర్కార్ పాలనలో అభివృద్ధి మొత్తం కేవలం ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోతుంది. ఫలితాలు మాత్రం, వస్తున్నటువంటి నివేదిక రిపోర్ట్స్ మాత్రం టోటల్గా ఆర్థిక రంగం కుదేలైపోతుంది అన్నటువంటి వాస్తవాల్ని బయటపెడుతున్నటువంటి పరిస్థితి. సో దీంతో ఆర్థిక నిపుణులు, ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మోడీ సర్కారు పాలనలో టోటల్గా దేశంలో ఆర్థికం అతలాకుతలమైన పరిస్థితి. సో స్వయంగా నివేదికలే, కేంద్ర ప్రభుత్వ నివేదికలే ఈ మాట చెబుతున్నాయి. ఇప్పటిదాకా చెబుతున్నటువంటి ప్రకటనలు కేవలం ప్రచార ఆర్భాటమే తప్పించి వాస్తవాలు, ఫలితాలు మరో రకంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే పాపారావు గారు, 2014 నుంచి బీజేపీ అంటే కంటిన్యూస్గా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ కూటమిగా. సో 2014 కంటే ముందు ఎట్లా ఉండే దేశ ఆర్థిక వ్యవస్థ? బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎంటర్ అయిన దగ్గర నుంచి 2014 తర్వాత నుంచి ఆర్థిక వ్యవస్థలో మార్పుల, సంస్కరణల ఏమైనా కానీ ఎట్లా ఉన్నాయి? 2014 ముందర కూడా రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు. సుమారుగా ఎప్పుడు 2000 ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీయే స్వయంగా ఒక సందర్భంలో మాట్లాడతా 2011 నుంచి కూడా సమస్యలు మొదలైన ఆర్థిక వ్యవస్థలో అని చెప్పి ఆయన స్వయంగా మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఆర్థిక నమూనాలో ఉన్నటువంటి సమస్య కాబట్టి ఈ విధానాలు మారాలనేది కూడా ఆయన మాట్లాడాడు. సమస్యలు అప్పటి నుంచి ఉన్నాయి, 2011లో యూపీఏ ఉన్నప్పటి నుంచి ఉన్నాయనేది మాట్లాడతా విధానాలు మారాలనేది. సరే, ఆయన ఆ తర్వాత దాని మీద ఇన్సిస్ట్ చేయట్లేదు, దాని గురించి పెద్ద మాట్లాడలేదు, ఏదో సందర్భంగా మాట్లాడి ఊరుకున్నాడు. అది అసలు నిజం. 2011 కానీ ఏదైనా కానీ ఆ తర్వాత కాలంలో సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అందుకే మీకు 2013లో కూడా చూస్తే విపరీతంగా ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యం కూడా ఒకటి ఉంటుంది. జీడిపి పడిపోవటం, ద్రవ్యోల్బణం పెరగటం, ఇవన్నీ నేపథ్యం అతప్పుడు కూడా ఉంది 2013లో కూడా. ఆ కారణం చేతే ఈ ద్రవ్యోల్బణం పెరగటం కూడా ఒక ప్రధానమైన కారణం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవటానికి. 2013లో ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం కానీ సమస్యలు 2013లో రూపాయి విలువ పతనం దారుణంగా ఉంది. ఇవన్నిటినీ అండగా ఆసరాగా అంటే కారణాలుగా చూపించి యూపీఏ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు. మనం అందరం కూడా విమర్శిస్తాం సహజంగానే, కానీ దాని అధికారానికి మెట్టుగా వాడుకొని యూపీఏ ప్రభుత్వం తాలూకు 2011 అనంతరం దారుణ వైఫల్యాల్ని ప్రచారం చేసుకుని రూపాయి విలువ పడిపోతుంది, దేశ గౌరవం పోతుంది, నేను వస్తే రూపాయిని కాపాడుతాను, అలాగే విదేశాల్లో బ్లాక్ మనీ తెస్తాను, నిరుద్యోగం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి, ఇట్లాంటివన్నీ చాలా చెప్పారు రాహుల్ గాంధీ గారు, అది మోడీ గారు చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే యూపీఏ పాలన కంటే దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కింద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది అనివార్యమైన పరిస్థితుల్లో సంస్కరణలు మొదలైన తర్వాత ఆ ప్రపంచ బ్యాంకు షరతులు కానీ ఏదైనా కానీ అమలు చేయాల్సిన స్థితి. సబ్సిడీలు, రాయితీలు గతంలో లాగా ఇవ్వలేరు, ఇది వాళ్ళ షరతుల్లో భాగం, ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళు షరతుల్లో సంస్కరణలో వీళ్ళు కూడా భాగంగానే ఉన్నారు. అందుకే ప్రణబ్ ముఖర్జీ గారు కూడా 2009లో స్వయంగా చెప్పారు, ఏమంటే బడ్జెట్ ప్రతిపాదిస్తాయని చెప్పింది ఏంటంటే, ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలను తలుచుకుంటే నాకు నిద్ర పట్టలేదు అన్నారు. అవి తగ్గించాలని అన్నమాట. సబ్సిడీలన్నీ కోత పెట్టండి, జనానికి ఇచ్చే జనసామాన్యానికి ఇచ్చే రాయితీలు, సబ్సిడీలన్నీ కోత పెట్టండి, కార్పొరేట్లకి, ధనవంతులకు బాగా ఇవ్వండి అనేది ఈ షరతులు. ఆ విధానాల వల్ల ఏమవుతా వచ్చింది మీకు, అది ఆ విధానాలు కాంగ్రెసే కొంత అనుసరించింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కొంత ఏంటంటే కొంత వాళ్ళ సోషల్ సేఫ్టీ నెట్ కూడా పెట్టారు. ఏదో జాతీయ ఉపాధి హామీ పథకం, వామపక్షాలు ఉండటం వల్లే కావచ్చు, ఒత్తిడి వల్లే కావచ్చు, జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టారు. ఆహార భద్రత అనేది కావాలన్నారు, ఆహార హక్కు చట్టం లాంటివి తెచ్చారు. కొన్ని హక్కులు, కొన్ని అంటే మరీ జనాన్ని పూర్తిగా పొయ్యిలో పడేయకుండా కొంత కాపాడే సోషల్ సెక్యూరిటీ నెట్ లాంటిది ఒకటి ఏర్పరిచే ప్రయత్నం. రైట్ పాపారావు గారు, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అన్నారు, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ని చాలా ఆర్భాటంగా తీసుకొచ్చారు. కానీ అదే స్ఫూర్తిని, అదే ఆర్భాటాన్ని ఎందుకు కొనసాగించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం? అసలు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి ఏంటి, అది ఎక్కడ వైఫల్యం అనేది స్టార్ట్ అయింది, ఎందుకు? మేక్ ఇన్ ఇండియా ఆర్భాటంగా ఆరంభించారు, స్ఫూర్తిని కొనసాగించలేకపోవటం అనే దగ్గర అసలు స్ఫూర్తి ఏ రోజు ఉంది దానిలో? నేను ఫస్ట్ లో నేను నా చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. నేను 2014 సెప్టెంబర్ 25న మేక్ ఇన్ ఇండియా లాంచ్ అయింది ఇండియాలో, సెప్టెంబర్ 25. ఆ తర్వాత కాలంలో నేను సెప్టెంబర్ చివరి నుంచి సుమారుగా సెప్టెంబర్ 25వ తారీఖు ప్రాంతం నుంచి చాలా 30 ఉపన్యాసాలు ఇచ్చారు మేక్ ఇన్ ఇండియా గురించి. ఇది ఫెయిల్ అవుద్ది, ఎందుకు ఫెయిల్ అవుద్ది అనేది, ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియాలో ఉన్న విధానంలో ఉన్న లోపాల గురించి 25 ఉపన్యాసాలు ఇచ్చారు, 30 ఉపన్యాసాల దాకా ఇచ్చారు ఓ 2 నెలల పాటు వరుసగా, యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, బయట జరిగిన మీటింగుల్లో. దాంతోపాటుగా అదే టైంలో నేను సాక్షి పత్రికలో కూడా ఒక వ్యాసం రాశాను, ఇదే మేక్ ఇన్ ఇండియా ఎట్లా ఫెయిల్ అవుతుంది అనేది ఒక వ్యాసం రాశాను సుమారుగా నవంబర్ ప్రాంతాల్లో. రాస్తే అదే రోజు రఘురామ్ రాజన్ స్టేట్మెంట్ కూడా అదే పేపర్లో వచ్చింది. ఏంటంటే రఘురామ్ రాజన్ కూడా మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవుతుందని చెప్తా, ఎందుకు ఫెయిల్ అవుతుందో కూడా చెప్పాడు.
ఆయన అన్నది ఏంటంటే ప్రపంచానికి ఇంకో చైనా అవసరంలా అన్నాడు. అదో కారణంగా చెప్పాడు. అంటే ప్రపంచంలో ఆల్రెడీ సరుకు ఉత్పత్తిలో చైనా చేసిన ఉత్పత్తితోనే ప్రపంచ మార్కెట్ అవసరాలు తీరుతున్నాయి. మళ్ళీ మనం పోయి ఎవరి కోసం ఉత్పత్తి చేస్తాం? మన ఉత్పత్తి మార్కెట్ లో కొనడానికి ఇంకా లేదు, అయిపోయింది సాచురేషన్. ఇట్లాంటివి కొన్ని చెప్పాడు. నేను చెప్పినవి కూడా వేరే ఉన్నాయి. ప్రపంచంలో డిమాండ్ పడిపోతుంది, సంక్షోభం, మన స్కిల్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది, మన స్కిల్ లెవెల్ పరిశ్రమలు వచ్చినా కానీ మనకు కావాల్సిన స్కిల్డ్ లేబర్ లేదు, ఇప్పటికి కూడా అదే పరిస్థితి. ఇట్లాంటివన్నీ చెప్పా. మరి ఇవన్నీ ఈ రోజు కనపడుతున్నాయి కళ్ళ ముందు. మేక్ ఇన్ ఇండియా ఫస్ట్ రోజు నుంచి డెస్టిన్ టు ఫెయిల్, డెస్టిన్ టు ఫెయిల్, ఫెయిల్ అయింది. అలాగే అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ లో, సరుకు ఉత్పత్తి రంగంలో దేనిలోనైతే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సరుకు ఉత్పత్తి రంగంలో భారత జీడిపిని 25% పెంచాలని అంచనా లెక్కేసింది. సరుకు ఉత్పత్తి రంగం, అగ్రికల్చరు, వ్యవసాయ రంగం, అంటే సరుకు ఉత్పత్తి రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగం, ఈ 3 రంగాలు ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో. 3 రంగాల్లో సరిసమానంగా 3 రంగాల్లో అభివృద్ధి ఉండాలనేది ఆ రోజు ఆయన చెప్పింది మాట. మోడీ గారు కూడా చెప్పింది. దాని ప్రకారంగా ఏంటంటే 30% సేవా రంగం, 30% ఏదో వ్యవసాయ రంగం వాటా, 30% సరుకు ఉత్పత్తి రంగం వాటా ఉండాలి. సరుకు ఉత్పత్తి రంగం వాటా మరీ నాసిరకంగా 15% ఉంది కాబట్టి దీన్ని 25% ముందు పెంచాలి అని మేక్ ఇన్ ఇండియా తెచ్చానన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి పోయింది? అది 15% కూడా లేదు, 13% పోయింది. మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయినట్టు ఉన్న జీడిపి కూడా పడిపోయింది సరుకు ఉత్పత్తిలో. రైట్. చివరిగా పాపారావు గారు, మొత్తం దేశవ్యాప్తంగా అంటే జీడిపి అనేది కొనుగోలు శక్తి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొనుగోలు శక్తిని పెంచేటువంటి కార్యక్రమాలు, అటువంటి ఒక ప్రోత్సాహకాలు ఎట్లా ఉండాలి? కంక్లూడింగ్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. వ్యవసాయ రంగం మీద ఈ రోజు దృష్టి పెట్టాలి. కొనుగోలు శక్తి పెంచాలంటే జనాలకి వెల్ఫేర్ ఉండాలి. కేసీఆర్ గారి లాగా, తమిళనాడులో స్టాలినో డిఎంకే లాగా జనాల సంక్షేమం చూడాలి. కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం లాగా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకొని వాళ్ళ చేతిలో డబ్బు ఉండేటట్లు వాళ్ళకి ఉపాధి కల్పన చేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. జనాల నుంచి మొదలు పెట్టండి, డబ్బులున్నోళ్ళు ధనాల నుంచి కాదు, జనం నుంచి మొదలు పెట్టండి. రెండోది ఏంటంటే వ్యవసాయ రంగాన్ని పట్టించుకోండి. వ్యవసాయ రంగంలో గనక మీరు ప్రజలకి మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటివి ఇచ్చి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయగలిగితే కనుక అక్కడి నుంచి మీ దేశంలో అదే డిమాండ్. ఇందా నేను చెప్పిన ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు చేసిన 8,000 కోట్ల రూపాయలతో ధాన్యం కొంటాం. మీరు జనం చేతిలో డబ్బు ఉండేటట్లు, రైతాంగం చేతిలో డబ్బు ఉండేటట్లు, వాళ్ళ లాభసాటిగా వ్యవసాయం ఉండేటట్లు చేస్తే దేశానికి ఆటోమేటిక్ గా డిమాండ్ అదే సృష్టిస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అమెరికాతో జరిగే వాణిజ్య ఒప్పందంలో బహుశా దేశ వ్యవసాయ రంగానికి తూట్లు పడే అవకాశం ఉంది. టారిఫ్లు గనక తగ్గించేస్తే గనక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల మీద దేశంలోకి దేశ వ్యవసాయ రంగం, అమెరికా సబ్సిడైజ్డ్ వ్యవసాయం ముందు దేశ వ్యవసాయ రంగం దెబ్బతింటుంది, పాడి పరిశ్రమ దెబ్బతింటుంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వ విధానాలు వ్యవసాయానికి, రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ విధానాల్ని మార్చే కొత్త ప్రభుత్వాలు రావాలి, సరికొత్త విధానాలు ఉన్న వాళ్ళు రావాలి. ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పూర్తిగా రైతాంగానికి అనుకూలంగా ఉండగలవని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ విషయం, బీజేపీ అయితే ఉండదు. అది కూడా కాంగ్రెస్ విషయంలో కూడా నాకు అనుమానమే, చాలా గట్టిగా అనుమానం. కాబట్టి ఏంటంటే రైతాంగ అనుకూల విధానాలు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. మహారాష్ట్రలో కూడా వెళ్లాలని ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగ అనుకూల విధానాలతో ఉచిత విద్యుత్తు, రైతు బంధు లాంటి పథకాలు దేశవ్యాప్తం చేయాలని రైతాంగ అనుకూల విధానాలు, తెలంగాణలో లాగా రైతులు బాగుండాలని ప్రయత్నం చేశారు. దాని మీద చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. కేసీఆర్ గారిని వెనక్కి నెట్టాలని చేశారు. సో ఓవరాల్ ఏంటంటే ఈ రోజు వ్యవసాయ రంగం నుంచి మొదలవ్వాలి, జనాలకు సంక్షేమం ఉండాలి, దేశం బాగుండాలంటే, డిమాండ్ ఉండాలంటే. రైట్. ఎస్. ఇక మోడీ సర్కార్ పాలనలో మొత్తం అభివృద్ధి అంతా కేవలం ప్రచార ఆర్భాటంగానే మిగిలిన పరిస్థితి. సో పాపారావు గారు చెప్తున్నట్టుగా దేశవ్యాప్తంగా జనాల కొనుగోలు శక్తిని పెంచడంలో, ఆ రకంగా ప్రోత్సాహకాలు అందించడంలో పూర్తిగా కేంద్రం వైఫల్యం చెందిందని వారు చెప్తున్నారు. అలాగే స్థూల జాతీయోత్పత్తి వృద్ధి 4 ఏళ్ల కనిష్టానికి పతనం అయిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5%గా నమోదైంది. కరోనా పాండమిక్ తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో క్షీణించడం అనేది ఇదే మళ్ళీ మొదటిసారి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి బరాబర్ ఉడదంలో పాపారావు గారితో ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.